మరి మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగితే 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది, మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగింది. పట్టపగలు కాదు. జరిగితే 5 గంటలకల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్లు అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి. ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటలకల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు, తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటలకల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది. స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని, నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు, లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని, స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి ₹50 కోట్లు తీసుకొని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు.
ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది స్కూల్ బిల్డింగ్, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 కోట్ల రూపాయలు, లిటరల్లీ 50 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి అదే విధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు. నేను అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి, రైతు భరోసా వీటి గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నా. కానీ ఎక్కడ యాజ్ స్క్రిప్ట్ అన్నమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా అడుగుతా, కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి. ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి కొంచెం. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు. అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. అరే ఇక్కడ బాధపడి 17 మంది చనిపోయారు, వాళ్ళకి సహాయ చర్యలు ఏంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమి ఇస్తున్నావు, అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమరిపి ఏంటంటే ధర్నా. ఇవి మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ని చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు. 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి. మిగతా ఆరెంజ్ జోన్ లో అంటే ఓవరాల్ గా ఇన్ని కంపెనీస్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు యావరేజ్ చూసుకుంటే లాస్ట్ 5 years నుంచి కానీ లాస్ట్ 10 years నుంచి కూడా మనం చూసుకుంటే యావరేజ్ అని చూసుకుంటే వీక్ కి ఒకటి యావరేజ్ మనకు జరుగుతుంది. ఒక డెత్ అనేది కంపల్సరీ జరుగుతుంది, ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇందాక పెద్దలు మన వాళ్ళు అనేది మన రామకృష్ణ గారు వాళ్ళందరూ అన్నట్టు, ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తాము, ఏదో హడావిడి చేస్తాము, ఏదో కాంపన్సేషన్స్ అనౌన్స్ చేస్తాము, మనం ప్రెస్ లో మాట్లాడేస్తాము, అయిపోయింది, తర్వాత మనం బయటకు వచ్చేస్తాం. తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరిగేసరికి మళ్ళీ అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళేసే పరిస్థితి కనిపిస్తాం. అసలు ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి బల్క్ డ్రగ్ కంపెనీస్ కి ఈ ఫార్ములాస్ తయారు చేసే కంపెనీస్ 2 వేరువేరుగా ఉంటాయి మనకి కంపెనీస్ లో కూడా. సో మనకి ఆ ఫార్ములేషన్స్ కి సంబంధించిన కంపెనీస్ లో మాక్సిమం ఎక్కువ మనకి ప్రమాదాలు అనేవి జరగవు, ఎందుకంటే హైదరాబాద్ అటువైపు మాక్సిమం ఉంటాయి, అటువంటి వాటిలో జరగవు. ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే రియాక్టర్స్. ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ లో మాక్సిమం మేజర్ గా ఉండేది రియాక్టర్స్. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఇంచుమించుగా 1 నుంచి 10 నుంచి 20 రియాక్టర్స్ వరకు ఉంటాయి. అంటే ఇన్ని రియాక్టర్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇంచుమించుగా అందులో ప్రొడక్ట్ కూడా దగ్గర 1000 కిలోల ప్రొడక్ట్ ఆ రియాక్టర్ అనేది క్యారీ చేస్తుంది. అటువంటిప్పుడు మనకి హీట్ జనరేట్ చేసి హీట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ టైంలో బ్లాస్ట్ అవుతుంది. ఇది మినిమం మనందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. అది అట్ ద సేమ్ టైం ఎక్కడ బయటకు వస్తుంది. ఫస్ట్ సీఎం గారు ఆ కంపెనీ ఎసెన్షియా కంపెనీ దగ్గర వాళ్ళని అడిగింది ఏంటంటే, మీకు అలారమిక్ సిస్టమ్ ఎందుకు లేదు అని అడిగారు. అలారమిక్ సిస్టమ్ ఉందా అంటే అవుట్ పేడే చెప్తున్నాడు ఆయన ఉంది అని. 2 రోజుల నుంచి పిచ్చోళ్ళ మేమందరం అక్కడ కూర్చొని, రామకృష్ణ గారు మేము అందరూ రాత్రులు 12:30 టైంలో నేను వెళ్ళి కూర్చొని ఆ 2 days అక్కడే వీళ్ళు ఇంచుమించుగా భోజనం, తిండి, తిప్పలు అన్ని అక్కడే చేసి వీళ్ళు భోజనం లేకుండా కూర్చొని అక్కడ మాట్లాడి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్స్, ఎక్కడ అలారమిక్ సిస్టమ్ మాతో లేవని చెప్పిన వాళ్ళు సీఎం గారి దగ్గరకు వచ్చి ఎందుకంత అవసరం? అసలు ఇంతకు ముందు మనకి ఆ బంజన్ గ్యాస్ స్మెల్ బయటకు వస్తేనే అలారమిక్ సిస్టమ్ ఉండాలి. ఫైర్ అక్కడ హీట్ జనరేట్ అయ్యి హీట్ పెరుగుతుంది అనేటప్పుడే ఆటోమేటిక్ అలారమిక్ సిస్టమ్ ఉండాలి. అలారమిక్ సిస్టమ్స్ నేను మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, దయచేసి మీరు రీచెక్ చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేను. అలాగే మీ ఒక్కరిదే నేను బ్లేమ్ చేయట్లేదు, అఫీషియల్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది. అఫీషియల్స్ కూడా ప్రాబ్లం ఉంది. ప్రాపర్ వేలో వీళ్ళు కనుక ఇన్స్పెక్షన్ చేస్తున్నా మీరందరూ కూడా ఏదైతే థర్డ్ పార్టీ పెట్టి లాస్ట్ 5 years లో థర్డ్ పార్టీ పెట్టి మీరందరికీ కూడా సేఫ్టీ ఆడిటింగ్ చేశామన్నారు. ఓకే, ఎవరు చేసిన సేఫ్టీ ఆడిటింగ్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన పేపర్స్ ని, లేకపోతే అది పేపర్ గానే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఎందుకు దానికి ప్రాపర్ ఇన్స్పెక్షన్ జరగట్లేదు? సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కనీసం ఫైర్ కి ఒక అలార్మింగ్ సిస్టమ్ కానీ, అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చే గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక అలార్మింగ్ సిస్టమ్ కానీ, అసలు ఇన్ కేస్ మళ్ళా ఒక ప్రాబ్లం జరిగింది. ఆ అబ్బాయి ఏమన్నాడు చాలా క్లియర్ గా చెప్పాడు. ఆ నారాయణ అన్నవాడు ఆ సినర్జిన్ కంపెనీలో సంబంధించి కెమిస్ట్, అతను ఏం చెప్పాడు, నేను 5 సంవత్సరాల నుంచి సేమ్ పని చేస్తున్నానండి అన్నాడు. ఓకే, మరి ఎందుకయ్యా ప్రాబ్లం వచ్చిందంటే
లాస్ట్ లో ఏదో యజమాని మిగిలించేద్దాం అన్నట్టు ఇలా వదిలిపెట్టాడు. తక్కువ ఫ్లేమ్ వచ్చింది. నేనేమన్నానంటే ఎస్, అది ఏదైనా తేడా జరిగితే ఫ్లేమ్ అవుతుంది. ఎంతమంది దగ్గర ఇప్పటికీ సేఫ్టీ కిట్స్ ఉన్నాయండి? ఒక్కసారి నాకు చేసి చెప్పక్కర్లేదు, మీలో మీరు అనలైజ్ చేసుకోండి. అదే పొజిషన్ లో, అదే వర్కింగ్ పొజిషన్ లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే పొజిషన్ మనం అలాగే పంపిస్తామా? My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I've explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun International, Hyderabad, Visakhapatnam.